దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రియులారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రతిరోజు దేవుని సన్నిధానములో మనం అందరం గడుపుట మనకు దీవెన, మనకు ఆశీర్వాదాలు, దేవునికి మహిమ. నిద్రను మనము త్యాగము చేసుకొని ఈ ప్రకారంగా లైవ్లో వాక్యమును చూసుకుంటూ, పాటలు పాడుకుంటూ, ధ్యానము చేసుకుంటూ దేవుని మహిమపరచుట మనకు దేవునికరం. ప్రియులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తలలో వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాం. పాటలు పాడుకొని వాక్య ధ్యానంలోకి మనము ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి, ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, నిజ దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, నిన్న దినమందు ప్రభువా, రాత్రి యందు నాయన మీరు మాకు తోడై ఉండి మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాలము తండ్రి, అన్ని నామముల కంటే మీ నామమును స్మరించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు మాకిచ్చిన సమయమును బట్టి దేవా, దినమును బట్టి నాయన, నూతన వెలుగును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రతిరోజు ప్రభువా, నీ వాక్యముని ధ్యానం చేసుకుంటూ మా జీవితాలను మేము సరిచేసుకొని నిజమైన నీ బిడ్డలముగా మేము జీవించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి యోగ్యతలు మమ్మల్ని ఎత్తిపట్టుకునమని, మమ్మల్ని సరిచేసి మీ సన్నిధిలో నిలబెట్టమని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, పాట మనం పాడుకున్నాం. నజరేతువాడ అనే పాట మనం పాడుకున్నాం. నజరేతువాడా, యూదుల రాజా, నజరేతువాడా, యూదుల రాజా, ఇమ్మానుయేలు మాకు నీవు తోడు, ఇమ్మానుయేలు మాకు నీవు తోడు, నజరేతువాడా. ఆశ్చర్యకరుడా, ఆలోచనాకర్త, బలవంతుడైనా మా యేసువా. ఆశ్చర్యకరుడా, ఆలోచనాకర్త, బలవంతుడైనా మా యేసువా. స్తుతులకు పాత్రుడా, సుందర వర్ణుడా, స్తుతులకు పాత్రుడా, సుందర వర్ణుడా, 10,000లో నీవు అతి మనోహరుడా, 10,000లో నీవు అతి మనోహరుడా, నజరేతువాడా, యూదుల రాజా, నజరేతువాడా, యూదుల రాజా, ఇమ్మానుయేలు మాకు నీవు తోడు, ఇమ్మానుయేలు మాకు నీవు తోడు, నజరేతువాడా. మంచిది ప్రియులారా, పాట పాడి దేవుని మనం మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాం. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనము చదువుకున్నాం. ప్రియులారా, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో
అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకున్నాం. ప్రియులారా, అందరము తలలు వంచి దేవుని నామాన్ని మనం స్మరణ తెచ్చుకొని దేవుని స్తుతి ఆరాధనతో ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. స్తోత్రం 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 స్తోత్రము. పరిశుద్ధుడా 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 కీర్తనీయుడా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. ఉదయకాలము తండ్రి మీ పాద సన్నిధిలో ప్రభువా చేరి నాయన మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు, కీర్తించుటకు తండ్రి మమ్మలను సజీవ లెక్కలో నిలబెట్టి ప్రభువా మీ పాద సన్నిధికి తీసుకుని వచ్చిన విధానము కొరకు దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. భూమి ఆకాశములను కలుగు చేసిన దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. నాడు నేడు ఏకరీతిగా ఉన్నవాడా మహిమగల రాజ్యా నీకే స్తోత్రములు తండ్రి. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. అగ్ని వంటి నేత్రములు గలవాడా, అపరంజి పాదములు గలవాడా నీకే స్తోత్రం 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 నాయన. వాక్యమై ఉన్నవాడా నీకే స్తోత్రములు నాయన. ఆరాధనకి యోగ్యుడా నీకే స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రములు. స్తోత్రార్హుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. వదగతేపుడున్న గొర్రెపిల్ల నీకే స్తోత్రం స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవుడు అయిన నీవు తండ్రి మానవ రూపంలో ఈ లోకానికి దిగివచ్చిన వాడా నీకే స్తోత్రం స్తోత్రము నాయన. సంపూర్ణ దైవత్వాన్ని కలిగిన వాడా, సంపూర్ణమైన మానవత్వాన్ని కలిగిన వాడా నీకే స్తోత్రం. ఏకైక దేవా నీకే స్తోత్రం. నిజమైన దేవా నీకే స్తోత్రం. మంచి దేవుడా నీకే స్తోత్రం. అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబులు దేవా నీకే స్తోత్రం 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 నాయన. ఎర్ర సముద్రాన్ని పాయల చేసిన వాడా నీకే స్తోత్రం. యోర్దాను నదిని ప్రభువా పాయల చేసిన వాడా నీకే స్తోత్రం. బండ నుంచి నీటిని ప్రవహింప చేసిన వాడా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. పిలిచే పలికే దేవుడా నీకు వందనాలు వందనాలు నాయన. వందనాలు తండ్రి. యేసయ్య మెస్సయ్య రక్షకుడా ఇమ్మానుయేలు యేసు నీకే స్తోత్రం. మాకు తోడై ఉన్నవాడా నీకే స్తోత్రములు నాయన. మాకు రక్షణను ప్రసాదించిన వాడా నీకే స్తోత్రములు. మాలో ఉన్న పాపములను తొలగించిన వాడా నీకే స్తోత్రము నాయన. మాకు వెలుగు జీవితాన్ని కలుగు చేసిన వాడా, నిత్య జీవాన్ని కలుగు చేసిన వాడా నీకే స్తోత్రము నాయన. మరణ భయము నుంచి తప్పించిన వాడా నీకే స్తోత్రము 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 తండ్రి. కృపా 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 సత్యము గల దేవా నీకే స్తోత్రం స్తోత్రం నాయన. స్తోత్రము తండ్రి. ఓసన్న నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. ఓ యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఉదయకాలము నాయన అయ్యా మా ప్రార్థనకు మీ ప్రతిఫలము దయచేసి మీ సన్నిధిలో నాయన అయ్యా ఇదిగో ప్రభు మేము కూడి ఉంటుండగా తండ్రి మా ప్రార్థనకు మీ ప్రతిఫలము దయచేసి నా తండ్రి అయ్యా కూడి వచ్చిన బిడ్డలను ప్రభు, లైవ్ చూస్తున్న బిడ్డలను ప్రభు, లైవ్లో కొనసాగుతున్న బిడ్డలను తండ్రి మీ చేతులకి దీవించి మీరు ఆశీర్వదించమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడచ్చు నాయన. ఇదిగో ప్రభు వాక్య ధ్యానం చేస్తూ ఉంటుండగా మీ మెల్లని స్వరాన్ని నాయన మాకు వినిపించి దేవా మా జీవితాలను ప్రభు నీ పునాది మీద నాయన మేము కట్టుకొని జీవించటకు దేవా సహాయము చేయమని ఈ చివరి దినాలలో ప్రభు మెలకువగా నాయన మేము కొనసాగే యొక్క భాగ్యం మీరు మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందగలరని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మరోసారి మహిమ కలుగును గాక. ఈ దినము అంశము ఏమిటంటే హెచ్చింపబడిన నజరేతు. ప్రియులారా, ఏమిటంట? హెచ్చింపబడిన నజరేతు. ప్రియులారా, పాలస్తీనా దేశంలో గలిలయ రాష్ట్రం అనే రాష్ట్రం ఉంది. ఎక్కడంట? పాలస్తీనా దేశంలో గలిలయ అనే రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం, దేశము, రాష్ట్రము, గ్రామం. ఏమిటి ఆ గ్రామం పేరు? నజరేతు. తృణీకి వరింపబడిన గ్రామము, అందరూ ఏలన చేసిన గ్రామము, పేరు ప్రఖ్యాతి లేని గ్రామము. ఆ గ్రామము కొండ చర్యల మధ్య ఉన్న గ్రామము. ప్రియులారా, చూడండి, ఆ గ్రామము కొండ చర్యల మధ్య ఉన్న కారణాన అటు ప్రభుత్వమును
ఎదిరించే బందిపోటు దొంగలు ఉన్న గ్రామం. అంటే అక్కడ బందిపోట్లు అతి భయంకరమైన వ్యక్తులు, ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయనేటి వ్యక్తులు ఆ గ్రామం. అంత నీచమైన గ్రామము, అంత బలహీనమైన గ్రామము. ప్రియులరా, ఇటు రాజుకు భయపడి పారిపోయిన సామాన్య ప్రజలు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సామాన్య ప్రజలు. చూడండి, ఆ ప్రజలు నలిగిపోతున్నారు ఆ గ్రామంలో. అటు బందిపోటు దొంగలతోనూ, ఇటు మరి రాజుతోనూ మరి చాలా వేదనకు గురవుతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాచీన ప్రవక్తలు దీనిని ప్రేతల ప్రదేశముగా అభివర్ణించారు. ప్రజలు దీనిని చీకటి ప్రాంతంగా ప్రకటించారు. ప్రవక్తలు ప్రజలే కాదు కానీ పరిపాలకులు కూడా మరి సైతము దీని ఏమన్నారంటే కాబోల్ అంటే నిష్ప్రయోజనమైనది. కాబోల్ అంటే నిష్ప్రయోజనమైనది. అందులో ఎటువంటి సందేహము లేదు. అటువంటి మరి గ్రామము నజరేతు. అటువంటి గ్రామము నజరేతు, నిస్సారమైనది నజరేతు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అసౌకర్యాలకు అనర్థాలకు అలవాటైన ఆ గ్రామస్తులు ఆ ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు స్వేచ్ఛ లేదు. అక్కడున్న ప్రజలకు స్వేచ్ఛ లేదు. కాబట్టి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకటి ప్రజలు తృణీకరించినారు. 2 ప్రవక్తలు మరి శపించినారు. 3 పరిపాలకులు అంటే ప్రభుత్వ అధికారులు విసర్జించినారు. ఇటువంటి గ్రామము పేరే నజరేతు. నజరేతు అనగా చిగురు. నజరేతు అనగా ఏంటంట? చిగురు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఇక్కడ మళ్ళీ మనం చదువుకున్నాం. ఎక్కడి నుంచి చదువుకున్నాం? 45 నుంచి మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45. ఫిలిప్పు నతానయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతానయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు తనతో చెప్పెను. ఇక్కడ నతానయేలు ఏమంటున్నాడు? మంచిది ఏమైనా రాగలదా? ఫిలిప్ అంటున్నాడు తన స్నేహితునితో, వచ్చి చూస్తే కదా తెలిసేది. నువ్వు మాటలు చెప్పితే ప్రయోజనం ఏముంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, బావి లోతు మనము తెలవాలంటే పైన ఉండి మాట్లాడితే మనకేమీ తెలియదు. ఆ బావిలోకి దిగితేనే, నీళ్ళలోకి దిగితేనే లోతు ఎంత ఉన్నదనేది మనకు తెలుస్తుంది. ఆ ప్రకారంగా ఫిలిప్ అంటున్నాడు నతానయేలుతో, వచ్చే చూశాడు. ఎవరు? నతానయేలు వచ్చి చూశాడు. చూసి ఆయన అపనమ్మకము నుండి నమ్మకస్తుడై, అవిశ్వాసము నుండి విశ్వాస మరి వ్యక్తి అయి ఏమంటున్నాడు ఇక్కడ? ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, 47. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఎవరు చూశారంట? యేసు చూస్తున్నాడు. నతానయేలు యేసు దగ్గరికి వెళుతున్నాడు. చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుని గురించి, యేసుక్రీస్తు గురించి ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనే ఇశ్రాయేలీయులను పరిపాలించే పరిపాలకుడు. ప్రియులారా, మన జీవితంలో కూడా ఒక సాక్ష్యాన్ని మనము పొంది ఉన్నామా? ఇక్కడ నతానయేలు సాక్ష్యం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి.
మరి మనము కూడా సాక్ష్యము కలిగి ఉన్నామా? మన గురించి ఇతరులు మంచి సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నారా? ఆ సాక్ష్యానికి మనము యోగ్యులముగా మనము జీవిస్తున్నామా? క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలముగా మనము జీవిస్తూ మనము చెప్పుకుంటూ ఉంటున్నాం. ఆ పేరుకు తగ్గట్టు దేవుని మనము మహిమపరచుచూ ఉన్నామా? ప్రియులారా, ఒకసారి మనము ఆలోచన చేయాలి. మన సాక్ష్యం ఏంటి? మన జీవిత విధానంలో మన సాక్ష్యం ఏంటి? మనం హెచ్చింపబడుతున్నామా? నజరేతుని గ్రామము ఎందుకు తృణీకరింపబడిన గ్రామం? తృణీకరింపబడిన గ్రామం. అందుకనే ప్రియులారా, రాజు నుండి వాళ్ళు తప్పించుకోవడానికి మరియా యోసేపులు యేసుని తీసుకొని నజరేతుకు వచ్చారు, బేత్లెహేము నుండి. అక్కడ ఆయన చాలా సంవత్సరాలు జీవించాడు. ఆ గ్రామంలో జీవించినంత సంవత్సరాలు ఎక్కడ కూడా ఆయన జీవించలే. అక్కడే పెరిగి పెద్దవాడైనాడు. ప్రియులారా, బైబుల్ గ్రంథంలో 700 నామాలు అనగా బిరుదులు ఉన్నాయి ఆయనకు. ఎవరికి? మన తండ్రి అయిన దేవుని అయిన యేసు ప్రభువుకు 900 నామాలు అనగా బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులలో ఈ బిరుదు ఒకటి. ఏమని? నజరేయుడైన యేసు. ఎందుకు నజరేయుడైన యేసు? నజరేయుడైన యేసు ఎందుకు వచ్చింది? ప్రియులారా, మనకి ఇంటి పేర్లు ఉన్నాయి, మనకి ఇల్లు ఉన్నాయి, మనకి పేర్లు ఉన్నాయి. మన ముందు మన ఇంటి పేరు ఉంది. కానీ ఆ ప్రకారంగానే ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఆయన ఇంటి పేరు నజరేతు. నజరేతు అనగా చిగురు. ఆ చిగురును మహావృక్షముగా ఫలింపచేశాడు. ప్రవక్తలు హెచ్చించే రీతిగా ఆయన ఆ గ్రామమును దీవించాడు, ఆశీర్వదించాడు. ఎందును బట్టి? ఆ గ్రామంలో ఆయన ఉండడం బట్టి. ఆ చిగురు అనే మొక్క మహావృక్షమై ఉన్నది. అందుకని నజరేయుడనే యేసు. మనము కూడా ఏమంటున్నాము? నజరేయుడనే యేసు అంటున్నాం. ప్రవక్తలు ఏమంటున్నారు ఇక్కడ? నజరేయుడనే యేసు అని చెప్పేసి ప్రవక్తలు హెచ్చిస్తున్నారు. ఆ గ్రామం నజరేతు గ్రామం. ఎవరిని గురించి? మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, ఆయనను మేము కనుగొంటిమి. ఎక్కడ కనుగొంటిమి? మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన వ్యక్తి ఈయనే, నజరేయుడని యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము వాక్య ధ్యానములో మన ఆలోచన విధానంలో మనం ముందుకెళ్దాం. ఎంతవరకు మనము ఈ లోకములో నామకార్థ క్రైస్తవత్వముగా మనం జీవించగలము? మనకంటూ ఒక లక్ష్యం ఉంది, మనకంటూ ఒక గురి ఉంది. ఆ గురిని ఉండబట్టి ప్రభువును మనం రక్షకునిగా, దేవునిగా అంగీకరించినాం. ఎంతకాలం మనం ఇంకా ఈ లోకాశలతో జీవిస్తాం? ఎంతకాలం? ప్రభు ఈ సమయంలో వచ్చితే మనం ఎత్తబడతామా? ధవల సింహాసనం దగ్గర తీర్పులో మనం నిలబడతామా? అక్కడ మన గురించి తీర్పు ఏమని వస్తుంది? మనకు అనుకూలంగా వస్తుందా? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రియులారా, ఈ ఉదయకాలం ఈ వాక్యము మన కొరకే. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నతానీయేలు యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. పనికిరాని వంటి ఊరును, అట్టడుగున ఉన్న ఊరును దేవుడు చిగురుగా ఉన్న ఊరును మహావృక్షముగా యేసుక్రీస్తు ప్రభుల వారు దానిని హెచ్చింపచేశాడు. అందును బట్టి ప్రవక్తలు అక్కడ నజరేయుడైన యేసు అని చెప్పేసి ప్రవక్తలు ప్రవశిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వినడము కాదు, చదవడము కాదు,
దాని ప్రకారంగా జీవించాలి. వాక్యం అనగా ఎవరు? యేసే. యేసు అనగా ఎవరు? దేవుడే. దేవుడు అనగా ఎవరు? పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. త్రియేక దేవుడై ఉన్నాడు. మన కొరకు ఆయన ఏం చేశాడు? త్యాగం చేశాడు, తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి ప్రియులరా, ఒకసారి మనము పరీక్షించుకున్నాం, మన జీవిత విధానం మనం పరీక్షించుకున్నాం. ప్రియులారా చూడండి, కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, దాని ప్రకారం మనం ముందుకు సాగాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. మహావృక్షం ప్రవక్తలు హెచ్చించినారు, నజరేతును ప్రవక్తలను హెచ్చించినారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశపు ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడిన ప్రవక్తలను చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగో జరిగెను. చూడండి, ప్రవక్తలు దీనిని హెచ్చించినారు, ప్రవక్తలు ప్రవశిస్తున్నారు. నజరేయుడని యేసు మన గురించి ఎవరు చెప్పాలి? ఆయన రక్తంలో మనము కడగబడ్డాం, ఆయన ప్రియులు, ఆయన బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం. ప్రియులారా, నేను క్రైస్తవుడు అని చెప్పేసి అనుకుంటాం, తాగుతాం. నేను క్రైస్తవుడు అంటున్నాం, గొడవ పడతాం. నేను క్రైస్తవుడే అని అంటున్నాం, యథార్థ జీవితం లేదు. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం, ప్రేమ లేదు. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం, నమ్మకత్వం లేదు. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం, నిజాయితీ లేదు. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం, నిజము మాట్లాడడం లేదు. నోటికొస్తే అబద్ధాలు. అదేనా క్రైస్తత్వం? ప్రభువుని మనకు నేర్పించింది అదేనా? దాని కొరకనే ప్రభువుని నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచింది. దాని కొరకేనా ఆయన సిలువలో తన రక్తమును కార్చింది? ఏమిటి ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. వెళుతున్నామంటే వెళుతున్నాం కాదు. గొర్రె విధానంలో మనం జీవించకూడదు. గాడిద విధానంలో మనం జీవించాలి. గాడిదే దీనత్వము కలిగినది, బరువులు మోసినది, ఓపికతో ఉన్నది. అటువంటి గాడిద జీవితం మనకు కావాలి. తగ్గించుకోవాలి. అది ప్రభువును సంతోషపరిచే క్రైస్తత్వము. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటకు మనం మాట్లాడుతుండగా మన విధేయత చూపిస్తున్నామా? చూడండి, యేసు ఆ నజరేతును ఎందుకు ఎన్నుకున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతు కంటే గొప్ప ఊర్లు ఉన్నాయి, వాటిని ప్రభువు ఎన్నుకోలేదు ఆయన. చూడండి, ఆనాటి మత కేంద్రమైన యెరూషలేమును ఆయన ఎన్నుకోలేదు. చట్టమును నెరవేర్చే రోమా ప్రభుత్వమును ఎన్నుకోలేదు ఆయన. తాత్వికుల ఫిలాసఫర్స్ పుట్టిల్లైన ఏథెన్స్ను ఆయన ఎన్నుకోలేదు. ఎందుకు? ఈ మూడింటిని తృణీకరించి మంచి మంచి గ్రామాలు ఉన్నాయి, మంచి మంచి దేశం, వాటిని ఎన్నుకోలేదు. ఆయన నివసించడానికి, ఆయన జీవించడానికి నజరేతుని ఎంచుకున్నాడు. చిగురు
నీ జీవితం, నా జీవితం పనికిమాలిన జీవితం. ఎప్పుడు? ఒకప్పుడు. తృణీకరింపబడిన ఆ గ్రామం ఎంతనో మనము కూడా తృణీకరింపబడిన వారము. మనము కూడా తృణీకరింపబడిన వారం. ప్రియులైన దేవుని బిడ్డలారా, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం ఏముంది? సహోదరులారా, మిమ్మలను పిలిచిన పిలుపును చూడుడి. ఏంటంట? సహోదరులారా. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు భక్తుడు అంటున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. వారితో మాట్లాడితే మనతో మాట్లాడట్లేదా? వారికైనా వాక్యం మనకు లేదా? ప్రభు కొరకు పౌలు చిత్రహింస పొందాడు. పౌలు ఎటువంటి వాడంట? క్రూరుడు, మూర్ఖుడు, దౌర్భాగ్యుడు, దేవుని బిడ్డలను హింసించినవాడు, సంఘాలను హింసించినవాడు. అటువంటి వాడు ప్రభు కొరకు నిలబడ్డాడు. జీవితాన్ని మార్చుకున్నాడు, మనసును మార్చుకున్నాడు. అది జీవితం. అది దేవుని చిత్తం. ప్రభువుకు లోబడ్డాడు ఆయన. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? 26వ వచనం, మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపులు చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరయో దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థ చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఏంటి ప్రియులారా ఈ వాక్యం? ఎవరికి ఈ వాక్యం? పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఆ గ్రామం ఎటువంటిది? నజరేతు తృణీకరింపబడినది. ప్రజలకు అక్కడ స్వేచ్ఛ లేదు. అటువంటి గ్రామము మహావృక్షముగా ప్రభువు మార్చి ఉంటున్నాడు. అంటే ప్రభువుకు లోబడినదా? అక్కడ ఉన్న ప్రజలు లోబడారా? మరి మనం ఎందుకు లోబడడం లేదు? ఎన్నిక లేని మనలను ప్రభువు ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు అంటారు. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. మనం ఎన్నిక లేని వారు ఒకప్పుడు. ఆ ఎన్నిక లేని వారు ఈరోజు ఎన్నుకున్న తర్వాత, ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభువుకు లోబడి జీవిస్తున్నాము. పౌలు భక్తుడు అంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది పౌలు భక్తుని ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత విధానమును ఏ పాటిది? మన జీవిత విధానము ఏ పాటిది? ప్రభువుకు లోబడి జీవిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రెండోదిగా శిలువ పైన యేసు హెచ్చించిన నజరేతు. శిలువ పైన యేసు హెచ్చించిన నజరేతు. అక్కడ గ్రామంలో హెచ్చించినాడు, ఇక్కడ శిలువ పైన కూడా మరి హెచ్చిస్తున్నాడు. యోహాను సువార్త 19:19 ఏం రాయబడి ఉందో మనం చదువుకున్నాం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించెను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలాతు ఏం చేశాడంట? యూదులకు రాజు, నజరేయుడని యేసు. చూడండి ఎట్లొచ్చింది ఆయనకు, పిలాతుకు ఆ మాట మాట్లాడడానికి ఎట్లొచ్చింది? నజరేతను గ్రామము వృక్షమైంది, ఫలించింది, అభివృద్ధి చెందింది, ఆశ్చర్యానికి గురి అయింది. విన్నాడు, అందును బట్టి నజరేయుడని యేసు. సిలువలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు నజరేతును హెచ్చించాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం కదా. మనము కూడా హెచ్చింపబడాలి. ఎక్కడ హెచ్చింపబడాలి? దేవుని వాక్యం ధ్యానము చేస్తూ మన హృదయములో, మన హృదయ ఆలోచనలో మనం హెచ్చింపబడి లోకరీతిగా మనము తగ్గించుకోవాలి. దేవునిలో మనం ఎంత ఆధ్యాత్మికమయంగా ఎదిగినప్పటికీ కూడా అనేకులు మనలను చూచినప్పుడు, అనేకులను మన మీద కన్ను ఉన్నప్పుడు, అనేకులు మనల్ని గౌరవించుతున్నప్పుడు మనము తగ్గించుకోవాలి. నువ్వు ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు జీవించినప్పుడు అనేకులు నీ దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. అప్పుడు ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు హెచ్చింపబడతావు. దేవుని సన్నిధిలో నువ్వు గోజాగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రాకులాడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు నిజమైన జీవితం ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు హెచ్చింపబడతావు. అది కనిపించకుండా మనుషులకు గర్వముతో ఉండకుండా నేను నీతిమంతుని, నేను సత్యమంతుని, నేనే యథార్థమంతునని ఫ్రౌడ్ లేకుండా ఎప్పుడైతే తగ్గించుకుంటావో ప్రభువు నామములో, అప్పుడు అనేక మంది నిన్ను గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. తగ్గించుకున్నా తృణీకరింపబడినది నజరేతు వృక్షముగా మారింది. ఎన్నిక లేని వారిని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన పిలుపుకు తగ్గట్టు మనం జీవిద్దాం. ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆషామాష కాదు ప్రాణం పెట్టడం అంటే, రక్తం చిందించడం అంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో ఆయన తన రక్తాన్ని ధారపోశాడు. ఆ సిలువ మానుగా ఉన్నప్పుడు దానికి రూపం లేదు, చెట్టుగా ఉన్నప్పుడు దానికి రూపము లేదు. రూపాన్ని ఇచ్చాడు దానికి కూడా. మనకి రూపం ఇచ్చాడు దేవుడు, దానికి రూపం ఇచ్చాడు. కాబట్టి మనము యేసులో రూపాంతరము చెందాలి. మనము చెందాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా కాకుండా మన క్రియల ద్వారా కూడా దేవునికి మహిమ కనపరిచే వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రవక్తలు హెచ్చించిన నజరేతు, సిలువపైన యేసు హెచ్చించిన నజరేతు. కాబట్టి ప్రియులారా, నజరేతు గురించి ఈరోజు మనం తెలుసుకుని ఉంటున్నాం. మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటకు లోబడదాం, ఆయన ఆజ్ఞకు లోబడి మనం జీవిస్తాం. మన జీవిత యాత్ర ప్రభువుకు అంకితం చేసుకుని కొనసాగుతాం. ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, నజరేతు నిమిత్తం నాయన మీరు మాతో మాట్లాడే విధానము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. తృణీకరింపబడిన గ్రహము తండ్రి, మహావృక్షముగా నాయన చిగురు అని దగ్గర నుంచి, మొక్క నుంచి నాయన మహావృక్షం వరకు మీరు హెచ్చింపచేసినారు. ఒకప్పుడు మా జీవితాలు కూడా తృణీకరింపబడిన వారు, జ్ఞానమును సిగ్గుపరచుటకు దేవా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నికలేని వారిగా మమ్మల్ని ఎన్నుకున్నారు. మమ్మల్ని ప్రభువా నీ సొత్తుగా చేసుకున్నారు, నీ ప్రజలుగా చేసుకున్నారు. మీ నామములో మేము నాయన హెచ్చింపబడి మా జీవిత యాత్రల్లో ప్రభువా తను తగ్గించుకొని నీ యొక్క పాద సన్నిధిలో జీవించి భాగ్యము దయచేయమని మీ నామానికి వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను, లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డను
మీ చేతులతో దీవించి మీరు ఆశీర్వదించమని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమె ఆమె ఆమె. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. నిత్యము మీతోనే ఉంటాం, ప్రార్థిస్తాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ అవసరతలు ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా మనకు జవాబు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము మెలకుగా జీవించాలని కోరుతూ ఉంటున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అడ్రస్ బుద్ధనగర్, బోడప్పల్, మేడిపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్.